వ్యవసాయ శాఖ వారు వచ్చి మీ పేడని డైరెక్ట్గా పొలాలలో వేస్తున్నారు, దానివల్ల ఎండకి ఎండి వానకు తడిసి మీకు పార్టీ నుంచి 50% మీకు ఉపయోగపడుతుంది, దీన్ని వర్మి కంపోస్ట్గా తయారు చేసుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 2000 సంవత్సరంలో మేము స్టార్ట్ చేసాం ఒక చిన్న షెడ్ తోటి. మా పేడనే ఆరబెట్టి దాంట్లో ప్లాస్టిక్ కాగితాలు, రాళ్ళు, పెంకీసలు, గాజొక్కలు, ఇనుప ముక్కలు తీసేసి, ఎందుకంటే వానపాములు అవి తినవు. ఒక మీటర్ ఎడల్పుతోటి బెడ్, ఎడల్పు మీటరు, పొడవు మన ఇష్టం. అక్కడ ఆ రైతుకున్న అనుకూలంగా, అతనుకున్న షెడ్ అనుకూలంగా పొడుగు ఎంతైనా చేసుకోవచ్చు. కానీ బెడ్కి దారి ఉండాలి. అంతే, బెడ్లో మనం ఎరువు పోసి వానపాములు వదిలిన తర్వాత దాన్ని తొక్కకూడదు. దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మంగా వానపాములు ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి, చచ్చిపోతాయి. ఆ విధంగా మేము బెడ్లు తయారు చేసుకొని అడుగున కొబ్బరి పీస్ వేసుకున్నాం. దాంట్లో వేపపిండి చల్లడం జరిగింది. ఎందుకోసం అంటే క్రిమి కీటకాలు, చీమలు, దోమలు, ఇంకేదన్నా వానపాములకు హాని చేసే వాటిని చంపడానికి వేపపిండి జల్లుకొని కొబ్బరి పీస్ వేసుకొని దాంట్లో మన పెండని, అంటే గచ్చు పేడ, ఆవుల్ని మేము గచ్చు మీద కట్టేస్తాం, ఆ పేడని ఆరదీయాలి. డైరెక్ట్ ఆ పేడ వేయకూడదు, దాంట్లో గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ వల్ల ఈ వానపాములు చనిపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ పోయేంత వరకు ఎండదీయాలి. వారం రోజుల తర్వాత రెండో వైపు ఎండదీయాలి. ఆ ఎండిన పేడని ఆ బెడ్లో నింపాలి. లేయర్గా పోసి పల్చగా నీళ్ళు కొట్టాలి. మళ్ళీ అట్లా బెడ్ అంతా నిండిన తర్వాత పైన చదరపు మీటర్కి 1000 వానపాములు వదలాలి. చదరపు మీటర్కి 1000 వానపాములు వదిలి గోనెపట్టా సంచులు ఒక్క పొర కప్పాలి. కప్పి ఉదయం సాయంత్రం డైలీ ఒక 60 రోజులు నీళ్ళు కొట్టాలి. అవకాశం ఉంటే పచ్చి పేడ దాని మీద చల్లాలి. పేడ స్మెల్ వానపాములకి చాలా చాలా ఇష్టం అన్నమాట. వారానికో 15 రోజులకు ఒకసారి ఆ పేడ చల్లటం వల్ల వానపాములు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. ఆ విధంగా 60 రోజుల తర్వాత ఈ వానపాముల ఎరువు తయారవుతుంది.